ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అని భారత రాజ్యాంగం చెప్తుంది, భారత చరిత్ర చెప్తుంది. దాన్ని ఇక్కడ మనం అందరం కూడా తూచా తప్పకుండా పాటిస్తూ మతాలు వేరైనా విశ్వాసాలు వేరైనా మానవత్వం కొద్ది మనం అందరం కూడా ఒకటిగానే ఉండాలని చెప్పి ఇక్కడ మన మత పెద్దలు, అది ఇస్లాం మత పెద్దలు కానివ్వండి, క్రిస్టియన్ మత పెద్దలు కానివ్వండి, హిందూ మత పెద్దలు కానివ్వండి, అందరం కూడా ఒక సమన్వయంతో ఒక కుటుంబ సభ్యుల్లా అన్ని పండుగలను కూడా చాలా ఉత్సాహంగా చేసుకుంటాం మనం అందరం. దీనికి అంతటికీ కారణం ఏదైతే మత గురువులు ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న ఇస్లాం మత గురువు మహమ్మద్ ప్రవక్త గారి బోధనలు కానివ్వండి, అలాగే ఈసాయి యేసు క్రీస్తు కానివ్వండి, హిందూ ధర్మం పాటించే పెద్దలు కానివ్వండి, వారందరిలో ఒకటే ఉంటుంది. మతాలు వేరైనా నమ్మకాలు వేరైనా మానవులమంతా ఒకటే. మనమంతరం కూడా ఈ సమసమాజ స్థాపనకు మనమందరం కూడా తోడ్పడాలి. ఈ సమాజాన్ని సుఖ సంతోషాలతో మనమందరం కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఏదైతే ఒక బోధన మత పెద్దలు చెప్పిండ్రు, ఏ మతం చెప్పినా ఒకటే చెప్తుంది, త్యాగం చేయాలి, అహింసను వీడాలి, హింసా మార్గాన్ని వీడాలి, అహింసను మనమందరం కూడా పాటించాలి, తోటి వాడికి సహాయ సహకారాలు అందించాలి, అందరం కూడా ప్రేమతో మనమందరం కూడా కలిసి ఉండాలని చెప్తుంది. ఆ దాన్ని కూడా పాటిస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు మన సమాజాన్ని మనము ముందుకెళ్ళి ఈ ప్రపంచంలోనే అన్ని దేశాలతో పోటీ పడి మనమందరం కూడా ముందస్తులో ఉంటామని చెప్పి భావిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన సిరిసిల్ల మస్జిద్ కమిటీ పెద్దలకు